హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. సంక్రాంతి రోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసి పెట్టాం. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా మా పిల్లలు నిన్న నైట్ చాలా కష్టపడి ముగ్గు వేశారు కదా, ఈ గొండి ఇలా ఉందన్నమాట. చెరుకు కర్రలు, పాలు పొంగుతున్నట్టు, నెమలి నాట్యం చేసినట్టు బాగా వేశారు కదా. మొత్తం క్రియేటివిటీ మొత్తం బయటకు తీశారు వాళ్ళు. కానీ నేనైతే ఉదయాన్నే లేసి ద్వారబంధానికి పసుపు రాసి బొట్టులు పెట్టుకున్నాను కదా నిన్న. ఇంటి ముందైతే చక్కగా ఒత్తేసుకొని ముగ్గేసుకొని పసుపు కుంకుమలతో చిన్నగా రంగులా వేసాను. తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేశాను. తులసమ్మకి నీళ్ళేస్తాం కదా, అవి కొంచెం ఒలిగిపోయి చూడండి ముగ్గు పైన. ఈరోజు పూజ అయితే అయిపోయింది. ఉదయాన్నే లేచి ఫస్ట్ పూజ చేశానఅనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్లు, టీలు, కాఫీలు ఏం చేయలేదు. లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని ప్రసాదం తయారు చేసి ఇలా అయితే పూజ చేసేసుకున్నాను. బెల్లం పరమాన్నం వండారనమాట ఈరోజు. అలానే కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు పెట్టి మా ఇంటి దగ్గర ఉన్న పువ్వులతో నేను ఆ పూజ అయితే చేసుకున్నాను. ఇంకా గబగబా పనులన్నీ ఉదయాన్నే ఎందుకు చేశానంటే గుడికి వెళ్దామని. ఎప్పుడు నా వల్ల లేట్ అవుతుంది, ఎందుకంటే నేను ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకొని పూజ చేసుకొని వచ్చేసరికి టైం పడుతుంది కదా, అందుకని కొంచెం వేగంగా లేచిపోయి గబగబా పనులన్నీ చేస్తాను. అలానే గుడి దగ్గర ఆవులు ఉంటాయి కదా, ఆవులకి బెల్లం పెడితే మంచిదంట. సో అందుకే బెల్లం తీసుకెళ్దామని ఒక కవర్లో వేసి పెట్టాను అనమాట. మా ఆయన టీ పెడితే కానీ కాదంటే టీ పెట్టేసి ఇచ్చేసి ఇగోండి బెల్లం అయితే మెత్తగా దంచేస్తున్నాను. అంటే బెల్లంలా ఉంటే ఆవుకు పెట్టడానికి అవ్వదు కదా, అది తినలేదేమో అని నాకు అనిపించింది. అందుకనే కొంచెం ముక్కలు చేసేద్దాం కదా అని ఇలా దంచేస్తున్నాను. నాకు గుడి దగ్గర అయితే ఫుల్గా ఆవులు ఉంటున్నాయి ఈ మధ్యన, ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తున్నారు కదా. వైకుంఠ ఏకాదశి అయింది, నిన్న గోదాదేవి కళ్యాణం అయింది. ఇంకా పండగ అంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తారు కదా, అందుకే ఉంటున్నాయి అన్నమాట ఆవులు. ఇంకా అందుకనే పెడదాం కదా అని తీసుకెళ్తున్నాను. అలానే మినప్పప్పు పొత్తు కూడా కొంచెం ఉంది, రెండు కలిపి ఒక కవర్లో అయితే ఇలా పెట్టాను. అది మర్చిపోయాను అనమాట, మళ్ళీ వేసుకొని వచ్చాను కవర్లో. ఇప్పుడు అలాగనే కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు కూడా పట్టుకున్నా. అయితే మా గోల్డెన్ టెంపుల్ దగ్గర ఇది ఇచ్చేసి మాకు దగ్గరలో అంటే కొంచెం దూరమే, అది పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అది సేమ్ పూరిలో ఎలా ఉంటుంది అలానే ఉంటుందంట. మేము ఎప్పుడు బయట నుంచి చూసి వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళలేదనమాట. అంటే ఏదైనా పని మీద వెళ్తాం కదా, మరి వెళ్ళడానికి అయితే అవ్వదు. దానికి టైమింగ్స్ ఉంటాయి అనమాట, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి కూడా అవ్వదు. సో అందుకని ఉదయాన్నే బయలుదేరిపోయి 8 గంటలకల్లా అలాగా. మాకు పూరి దగ్గరే, విజయనగరం నుంచి 4 అవర్స్ 5 అవర్స్ ఉంటుంది. వెళ్ళొచ్చు కోనార్క్ పూరి, కానీ అసలు ఎప్పుడు వెళ్ళట్లేదు. ఈసారి వెళ్దాం అనుకుంటున్నాం, చూడాలి మరి. ఈరోజు ఏంటో సిన్సియర్గా మా పిల్లలు వీడియో ఆపమన్నా కూడా వీడియో తీసేస్తున్నారు. చూడండి తల్లండి ఎన్ని రకాల క్లిప్పులు పెట్టారో, బాగుంది కదా జడ మా చిన్న పాపది. ఇంకా మొత్తానికైతే ఇలా గుడి దగ్గరికి వచ్చేసాం. చూడండి గుడి చుట్టూ గోడ పైన అది పూరి జగన్నాథ్ స్వామి హిస్టరీ అనుకుంటాను, చిన్న బొమ్మల రూపంలో మనకి అర్థమయ్యే విధంగా పెట్టారు కదా, బాగుంది చూడడానికి. అలానే గుడి కూడా చాలా పెద్దది, అసలు చాలా అందంగా ఉంది. చాలామంది ఒరిస్సా వాళ్ళే ఉన్నారనమాట, మన తెలుగు వాళ్ళు లేరు. అంటే అందరూ ఊర్లు వెళ్ళిపోతారు కదా, అందుకనేమో కానీ అందరు ఎక్కువ మంది ఒరిస్సా వాళ్ళే ఉన్నారు. అలానే ఒరిస్సా వాళ్ళు ప్రతి నెల సంక్రాంతి వస్తుంది కదా, ఆ ప్రతి సంక్రాంతికి కూడా ఉపవాసం ఉండి పూజ చేస్తారనమాట. మా పక్కన ఒరిస్సా ఆవిడ ఉండేది, ఆవిడ చేసేది ప్రతి సంక్రాంతికి. సో నాకు అందుకే తెలుసు. అలానే ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి, కొబ్బరికాయలు కొట్టడానికి, పూజ అన్నీ బాగానే చేస్తున్నారు. కొన్ని పెద్ద పెద్ద గుడుల్లో దీపాలు పెట్టడానికి ప్లేస్ ఇవ్వాలన్నమాట. ఇక్కడైతే ఉంది చక్కగా చూడండి. ఇంకా నేనైతే ఇంటికాడ నుంచి దీపాలు ఏం తేలేదు, ఉంటుందా ఉండదని అక్కడే దీపం కొనేసి వెలిగించేసి ఇంకా చుట్టూ ఉన్న గుళ్ళన్నీ దర్శనం చేసుకున్నాం. శివాలయం ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అన్ని గుళ్ళు ఉన్నాయి. కానీ వీడియోస్ ఎక్కడ తీయడానికి అలవ్ లేదనమాట. ఇంకా నేను కూడా తీయలేదు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం. నాకు తీయాలనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, సో అందుకే తీయలేదనమాట. ఇదిగోండి ఇది మెయిన్ గుడి అనమాట. ఈ గుడిలోని పూరి జగన్నాథ్ స్వామి విగ్రహాలు ఉన్నాయి. అవి చెక్కతో చేసినవి ఉంటాయి కదా బొమ్మలు, అవి ఉన్నాయన్నమాట. వీళ్ళని ఫోటో తీస్తారని స్టైల్గా నిల్చున్నారు కానీ ఫోటో తీయట్లేదు, నా మట్టు నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అమ్మవారి గుడులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలానే ఇక్కడ ప్రసాదంగా లడ్డు ఇంకా ఈ కాజా అమ్ముతున్నారు. ఈ కాజా స్వీట్ లేదనమాట, జస్ట్ మైదా పిండిలో షుగర్ కలిపేసి ఇలా కాజాలా చేశారు. బాగుంది టేస్ట్. ఫస్ట్ ఒకటి తెచ్చుకున్నాం, తినేసాం. మళ్ళీ బాగుందని ఇంకోటి తెమ్మంటే మా ఆయన వెళ్ళారు. ఇగోండి గుడి ఎంత బాగుంది కదా, సేమ్ పూరిలో కూడా ఇలానే ఉంటుందంట. ఇదంతా రాయిలా కనిపిస్తుంది కానీ రాతి కట్టడం కాదనమాట. బాగుంది, చాలా బాగా అనిపించింది నాకైతే. 10 ఇయర్స్ నుంచి గుడి చుట్టుపక్కల నుంచి వెళ్తున్నాం కానీ ఏ రోజు గుడిలోకి వెళ్ళలేదనమాట. అంటే బయట నుంచి ఇంత ఏం కనబడదు, జస్ట్ చిన్న ఆర్చే కనిపిస్తుంది అనమాట. లోపలికి వస్తే గుడంతా ఎంత అందంగా కనిపించిందో. మేము ఈ 10 ఇయర్స్ మిస్ అయ్యామేమో అనిపించింది నాకైతే. సేమ్ పూరిలో కూడా ఇలానే ఉంటుందంట. నేనైతే పూరి వెళ్ళలేదు, మా ఆయన చెప్పారనమాట పూరిలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది గుడి అని. ఇంకా వచ్చాం కదా అని ఒక అరగంట సేపు అలా కూర్చొని ప్రశాంతంగా ప్రసాదాలు మరొక ప్యాకెట్ తెప్పించుకొని
కూర్చొని తిన్నామనమాట. ఈ కాజాల టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మరి స్వీట్గా లేదు, మైదా పిండి కదా, కొంచెం క్రిస్పీగా తీయగా బాగా అనిపించింది. మేము ఉదయాన్నే 9 గంటలకల్లా గుడికి వచ్చేసాం కాబట్టి దర్శనం వేగంగా అయిపోయి ఒక 10 వరకు 10:30 వరకు అక్కడే ఉన్నాం. ఆ తర్వాత జనాలు ఫుల్గా వచ్చారనమాట. ఇంకా కాసేపు గుడిలో ఉన్న తర్వాత బయటకు వచ్చేసరికి ఇస్కాన్ వాళ్ళు ఇక్కడ స్టాల్ పెట్టారు. దేవుడికి సంబంధించిన బుక్స్, భగవద్గీత, ఇంకా పూరి జగన్నాథ్ స్వామి ఫొటోసు, కొన్ని మాలలు అన్నీ అమ్ముతున్నారు. అయితే అవి ఏమైనా కొందాం కదా అని చూసాం. అలానే ఫస్ట్ టైం వచ్చాం కదా, గుర్తుగా ఏదో ఒకటి కొనుక్కుంటే బాగుంటుందని అనుకున్నా. ఈ పూరి జగన్నాథ్ స్వామి ఫోటో అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు. ఆ ఫొటోస్కి కూడా ఒక స్టోరీ ఉందంట, అదంతా చెప్పి ఒక మంత్రం చెప్పి మాకు ఇవి మేము కొనుక్కున్నవన్నీ మాకు ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ఇగోండి పెద్ద ఆయనే మనకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అని మంత్రం ఉంటుంది కదా, ఆ మంత్రాన్ని పిల్లలకు ఉపదేశం చేసినట్టు గురువు ద్వారా కదా మనం నేర్చుకోవాలంట కదా. మనకు వచ్చినా కూడా మనంతలో మనం ఏది అయినా సరే మంత్రాలను చదవకూడదంట. మనకి గురువు కానీ పెద్దవాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ దాని మీనింగ్ చెప్పి ఆ మంత్రం చెప్తేనే ఆ మంత్రాన్ని మంత్రానికి ఎక్కువ పవర్ ఉంటుందంట. మనం ఆ మంత్రాన్ని పలికేటప్పుడు. అది నిజమే, నేను చాలాసార్లు విన్నాను అనమాట. సరే అది ఇచ్చేసిన తర్వాత అది పట్టుకొని ఇలా మేము బాబాయ్ హోటల్కి వచ్చేసాం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం కదని. ఎందుకంటే ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు, 11 అయిపోయింది గుడి నుంచి వచ్చేసరికి. అందుకని ఈ ఇడ్లీ పైన ఫుల్గా బటరు ఇంకా గీ వేసి ఇచ్చారు. అలానే ఈ దోశలు చూడండి, ఫుల్గా బటర్ గీ ఉందన్నమాట. ఈ బాబాయ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి, లంచ్ డిన్నర్ మరి తినలేమన్నమాట. మొత్తం నెయ్యి బటరు ఎక్కువ వేసేస్తారనమాట టిఫిన్ పైన. ఇంకా మా వాళ్ళు పన్నీర్ దోశ తిన్నారు ఈరోజు అంతా. పాపం అసలు ఏం తినలేదు. చూడండి ఇక్కడ తినేసి తినక అప్పుడే నోట్లో తిప్పుతుందంట, కొడలో తిప్పుతున్నట్టు అవుతుందంట. మరీ ఎక్కువ అయితే తినలేం కదా ఎవరైనా, అలా అనేసి చూడండి నాలుగు బయట పెట్టి వ్యాక్ అంటుంది అక్కడి నుంచి. ఇంటికైతే వచ్చాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ బయటనే అయిపోయింది, పూజ అయిపోయింది. సంక్రాంతి స్పెషల్ అంతే అనుకుంటాను నాకు తెలిసి. అయితే మా వాళ్ళు పిండి వంటలు చేద్దాం మమ్మీ ఈరోజు, అందరూ చేసుకుంటున్నారు కదా అని అంటున్నారు. నార్మల్గా అయితే నాకు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు చేసుకుంటాను కదా, పిండి వంటలతో మాకేం అంత పెద్ద సంబంధం ఉండదు. కానీ చూద్దాం. ఇగోండి ఇంటికైతే వచ్చాం. ఇంటి ముందు ముగ్గు సగం పై నేనే చెరిపిస్తాను. గేట్ వేసినప్పుడు ఒకసారి, గేట్ తీసినప్పుడు ఒకసారి, 2 సార్లు చెరిపిస్తాను. మా చిన్న పాప నాతో గొడవ చేస్తుంది అనమాట. నైట్ అంతా మేము కష్టపడి పెడితే నువ్వు వేటి మమ్మీ ఈజీగా చెరిపేస్తున్నావు, చూసుకోవా ఏంటని. ఇవ్వండి పూరి జగన్నాథ్ స్వామి ఇది మేము పువ్వులతో అలంకారం చేసిన ఫోటోని తీసుకున్నాం అనమాట. అది ఆనందంగా ఉన్నట్టు అంట. అది ఇంట్లో ఉంటే చాలా మంచిది అని మొత్తం దాని గురించి చెప్పి మాకు ఇచ్చారనమాట ఫోటో. ఇంకా తేగానే దేవుడి గదిలో పెట్టుకున్నాం. బాగుంది కదా. నాకు మా దేవుడి గదిలో ఉన్న అన్ని ఫొటోస్ కానీ ఫోటో బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. తంజావూరు పెయింట్స్ కూడా ఇలానే ఉంటాయి కదా, ఇంచుమించి ఇంత కలర్ఫుల్గా ఉంటాయి కదా. ఇంక ఓన్లీ మధ్యలో ఒకటే గ్యాప్, ఎప్పుడు వస్తుంది ఏంటో ఫోటో చూడాలి. ఇంకా మా ఆయన మొత్తం పెట్టారు, ఎక్కడొక్కడ సర్దిసారనమాట. మా వాళ్ళు పుస్తకం తెచ్చుకున్నారు కానీ అక్కడ ఇంకా 4-5 పుస్తకాలు ఇచ్చారు, అది కొనేస్తాం ఇది కొనేస్తామని. నేను ఇది చదవండి ఫస్ట్, ఆ తర్వాత కొంటా అన్నాను అనమాట. నార్మల్గా చదవరు, తెచ్చుకొని దాచేయడమే కానీ అసలు చదవరు అనమాట. నేను మొత్తం చదివేసి నాకు మొత్తం మీనింగ్ అంతా చెప్పమన్నాను. ఇంక పట్టుకొని రాగానే సిన్సియర్ కూర్చునిపోయారు అనమాట. ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారో చూడాలి. అలానే డోర్ పైన పూరి జగన్నాథ్ స్వామిది చిన్న బొమ్మలా ఉండి దాని పక్కన హరే రామ మంత్రం ఉంది కదా, ఆ మంత్రం రాసి ఉందన్నమాట. మనం వెళ్ళేటప్పుడు డోర్ మీద వెంటనే కనిపిస్తే మన నోట్లో చదువుకుంటూ వెళ్తాం కదా, అలా వెళ్ళడం వల్ల పాజిటివ్గా జరుగుతాయి, మనం వెళ్ళిన పని జరుగుతుంది అని చెప్పి అక్కడ ఉన్న ఆవిడ చెప్పిందనమాట. సో అందుకే అది ఒకటి తెచ్చుకున్నాం. దానికి వాళ్ళైతే డబల్ టేప్లో ఒక 2-3 అతికి పెట్టి ఇచ్చారు. కానీ మేము ఎక్కువ పెట్టుకుంటున్నాం అనమాట, పడిపోతే మళ్ళీ పగిలిపోద్ది కదా, అది చెక్కది, ఇంకెందుకులే అనేసి ఇంటికాడ డబల్ టేప్ ఉంటే దాని నిండా అతికించాం అనమాట. అలానే మా డోర్ ఒకటి చాలా అందంగా ఉంటుంది అనమాట, మెయిన్ డోరు. ఎందుకంటే అది మేము గృహప్రవేశం చేసుకోవడానికి సడన్గా అనుకున్నాం అనమాట. ఆ ఇంటి పని ఒక 2-3 ఇయర్స్ అలా జరుగుతూనే ఉందన్నమాట. ఇది ఎప్పటికీ అవ్వట్లేదు, ఇంట్లో పాలు పొంగించుకుంటే ఇంకేదైనా మంచి జరుగుతుందా, వేగంగా అయిపోద్దా అనేసి ఆలోచనతో అప్పటికప్పుడు పాలు పొంగించుకుంటే మా బిల్డర్ గారిని తలుపు పెట్టమంటే ఒక సెకండ్ హ్యాండిల్ తలుపు పెట్టారనమాట. ఇంకా అదే అలా కంటిన్యూ అయిపోతుంది. అంటే కొత్తది మేము పెట్టించుకుందాం అనుకున్నాం కానీ మరి ఏమో ఇంకా అలా ఉండిపోయింది, అదే ఉంచాం అనమాట. ఏం అవసరం లేదులే ఇప్పుడు అంతవరకు కంఫర్ట్గా ఉంది కదా అనేసి. ఇంట్లో అన్నీ బాగుంటాయి కానీ తెలుపే కొంచెం పాతకాలంలా ఉంటుంది, మార్చుకోవాలి అది ఎప్పుడైనా. ఇగోండి ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిన తర్వాత వంట పని స్టార్ట్ చేశాను.
నార్మల్‌గా సంక్రాంతి పండుగ రోజు కలగూర వండుకుంటాం కదా! సో, అందుకనే కలగూర ముక్కలన్నీ తెచ్చుకున్నాం మేము గూడా వండుకుందాం కదని. మా వోళ్ళు కలగూరలో పుల్ల, బెల్లం వేసి వండితే అస్సలు తినరనమాట. ఇప్పుడు కలగూర ఫ్రై చేస్తాను నేను. అందుకనే కాయగూర ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, ఇంకా శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ వేసుకొని అదే పోపులన్నీ వేస్తాం కదా! అవన్నీ ఎగిపోయినాక ఇంకా మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఏసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కొంచెం కచ్చాబిచ్చా దంచుకున్నాను. కచ్చాబిచ్చా దంచుకుంటేనే బావుంటది. ఇది ఫ్రై కదా! కర్రీ అనుకోండి మనం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసేసుకోవచ్చు. ఇది ఫ్రై కాబట్టి కొంచెం కచ్చాబిచ్చా దంచుకొని ఇలా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకున్నాను. టమాటాలతో పాటు మనం కట్ చేసుకున్న కాయగూర ముక్కలు ఉన్నాయి కదా! గుమ్మడికాయ ముక్కలు, స్వీట్ పొటాటో ముక్కలు, ఇవి కంద దుంపలనమాట. ఇవి స్వీట్ పొటాటో, అది ఎర్రదుంపలు, ఇవి గుమ్మడికాయ ముక్కలనమాట. క్యారెట్, నార్మల్ పొటాటో, అరటికాయ కూడా ఉంది. అది కూడా వేసేద్దాం అనుకున్నా. కానీ వేయలేదనమాట. ఇన్నేస్తే వాళ్ళు తినలేరని. చిక్కుడుకాయలు, వంకాయలు ఇవన్నీ దుంపలు వేసి కూర వండుతారు ఖచ్చితంగా. సంక్రాంతి రోజు వండి పెద్దలకు పెడతారనమాట భోజనంలాగా. పప్పన్నం, కలగూర పెడతారు. సో, అందుకనేసే నేను ఈరోజు వండుకున్నా. అంటే పెద్దలకేం పెట్టను. అన్ని ఊర్లో మా అత్తయ్యలు, మా అమ్మాలు ఎవరి మట్టు వాళ్ళు చేసుకుంటారు. మా వారికి ఇంకా అంత బాధ్యత రాలేదు కానీ జస్ట్ చేసుకున్నాం అంతే ఈరోజు తిందాం కదా అనేసి. ఇగోండి వంకాయ ముక్కలు అయితే అప్పటికప్పుడు కట్ చేసి వేస్తాను ఇలాగా. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసాం అనుకోండి, అలా దగ్గరికి మగ్గిపోతాయి అనమాట. అన్నీ దుంపలే కదా, వేగంగా ఉడికిపోతాయి. మనం కూర వండుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వండుకొని వేస్ట్‌గా పడేయకూడదు కదా! ఇంక వీళ్ళు ఎలా తింటారో ఇష్టంగా చూసి అలానే వండుదాం అనేసి ఇంక ఫ్రైయే చేస్తున్నాను. ఫస్ట్‌లో ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి కూర వండితే అస్సలు ఎవ్వరు ముట్టుకోలేదనమాట. నచ్చలేదు అన్నారు. ఆ తర్వాత ఇలా ట్రై చేశాను. అప్పటి నుంచి అప్పుడప్పుడు వండుతాననమాట. ఎప్పుడైనా వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి ఉంటే. గుమ్మడికాయ ఇంకా చామదుంప ఈ 2 మాత్రం సంక్రాంతి రోజు మాత్రం వండుతాను. మిగతా రోజుల్లో వండను. నాకు గుమ్మడికాయ అస్సలు నచ్చదు ఎందుకో గాని. అందుకని ఇగోండి అలా మూత పెట్టి దగ్గరికి మగ్గించేసాను కదా అలా ఆయిల్‌లో. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. చిన్న గరం మసాలా, ధనియాల పొడి, ఇగోండి కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కలిపి వేస్తాను. దుంపలు కూడా బాగా ఉడికిపోయాయి చూసారా. వీటిని దగ్గరికి ఇలా మెత్తగా ఉడకబెట్టేసాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అసలు వద్దనకుండా తింటారు. దీంతో ఇంకా మనం చపాతీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పండగ కాకుండా నార్మల్ టైంలో ఎప్పుడైనా మిగిలిపోయిన కాయగూరలతో ఇలా చేశారనుకోండి, చపాతీ చేసేస్తారనమాట. చక్కగా చపాతీలో పెట్టుకొని అల్లరి చేయకుండా తినేస్తారు. టేస్ట్ కూడా బాగుంటుందని. ఇవన్నీ ఈరోజు కొంచెం గుమ్మడికాయ కంద వేసాను కదా, వాటి టేస్ట్ డిఫరెంట్గా వస్తే రావచ్చు మేబీ. ఇవన్నీ దుంపలు కూడా బాగా ఉడికిపోయి కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మరొక 5 నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అలానే సంక్రాంతి రోజు కాకులకి భోజనం పెడతారు కదా, మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు కాకి రూపంలో వస్తారంటారు కదా. అలానే మా నాన్నగారు చనిపోయారు కదా, ఇంకా అందుకనేసి నేను సంక్రాంతి రోజు పెడతానమాట ఎక్కడున్నా. ఇంక ఈ ఇయర్ అయితే ఇక్కడ పెడుతున్నాను. ఇగోండి రైస్, పరమన్నం, ఇంకా కలగూర వేసాను. పప్పు, అన్నం పెట్టాలంట, నాకు తెలియలేదు, గుర్తులేదు అసలు. తర్వాత మేము రసం వండానమాట. రసం పెట్టచ్చా పెట్టకూడదని ఇంకా పెరుగు వేసి పెట్టారనమాట. ఇంకా ఈ ప్లేట్ని మా పిల్లలిద్దరికి ఇచ్చి పైన టెర్రస్ మీద పెట్టేసి రెండమ్మ, కాకులు ఉండవు కానీ పావురాలు ఉంటాయి కదా తింటాయని చెప్పి పెట్టమంటే వాళ్ళిద్దరు పెట్టి వచ్చారు. ఇంకా ఈవినింగ్ అయితే మేము కొన్ని పిండి వంటలు చేసుకున్నాం అనమాట. అయితే అరిసెలు, పొంగడాలు అలాంటివి ఏవి ఎక్కువ మా పిల్లలు తినరు. సో, అందుకే అవేం చేయలేదు. ఇంకా రోజు ఒక్కొక్క నువ్వులుండ తింటారు కదా, అందుకని నువ్వులుండలు తయారు చేస్తున్నాను. అలానే కొన్ని చెక్కలు కూడా తయారు చేసుకుంటున్నాం. అయితే ఇవి ఎలా తయారు చేసుకుని నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో పెడితే చాలా పెద్దదైపోద్ది. అందుకని మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.